హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టీఎస్ ఐసెట్ 2020 షిఫ్ట్ 3 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి, అందరికీ మార్క్స్ ఈరోజు చాలా తక్కువ వచ్చాయి. బట్ క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగానే ఉంది. మీరు టెన్షన్ లేకుండా రాస్తే ఎంత ఈజీగా రాయొచ్చు క్వశ్చన్ అనేది నేను ఈరోజు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మన డేటా సెట్ నుంచి క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాల్యూ అనుకున్నాను. అంటే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలంటే మనకి ఇచ్చిన ఆప్షన్లలో దిస్ ఇస్ 2x ఈక్వల్ 3y. సో ఎక్స్ కి వై కంపారిజన్ ఇచ్చాడు, దీంతో చేయలేదు. అండ్ సెకండ్ ఆప్షన్ కూడా ఎక్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఉంది. సో బై ఈ రెండు యూజ్ చేసినా మనకి ఆన్సర్ అనేది ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ వై ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ రాదు. ఎక్స్ ఈక్వల్ టు వై రూపంలో వస్తుంది, వై ఈక్వల్ టు ఎక్స్ రూపంలో వస్తుంది. అంటే మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయలేము. అంటే ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. సో ABC is an acute angle triangle. అంటే acute angle means less than 90 degrees. So less than 90 degrees ఉంటే acute అంటారు. చూద్దాం. All the sides of the triangle and the ratio 4:5:7. సో మన టోటల్ గా 180 degrees ఉంటుంది. సో 4:5:7 అంటే 4 + 5 is 9, 9 + 7 is 16. సో 180/16 అప్రాక్సిమేట్లీ 12 తీసుకున్నా. 12 4s are 48, 12 5s are 60, 12 7s are 84. సో దట్ మీన్స్ ఏ యాంగిల్ కూడా 90 కంటే ఎక్కువ లేదు. సో దిస్ ఇస్ అక్యూట్ యాంగిల్ అని మనం చెప్పొచ్చు. సో బై యూజింగ్ ఫస్ట్ ఆప్షన్ మనం చెప్పగలం. సో దిస్ ఆల్సో వెరీ ఈజీ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ గివ్ ఏ ఇస్ అన్ ఇంటీజర్ 100 లెస్ దాన్ ఈక్వల్ 100 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 200. అంటే ఏ అనే వాల్యూ 100 కంటే ఏవో 200 కంటే బిలో ఉంటుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఏంటి అని అడిగింది. సో ఏ గివ్స్ రిమైండర్ 5 when divided by 10. 10 తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుందంట. అంటే మనకు అది చాలా ఉండొచ్చు, 105 ఉండొచ్చు, 115 ఉండొచ్చు, సో ఎంత ఉండొచ్చు. సో మనం చెప్పలేం. నెక్స్ట్ ఏమి ఇచ్చండి, ఏ ఇస్ డివిజిబుల్ బై 11. అంటే ఏ అనేది 11 తో డివిజిబుల్ అవుతుంది. బై ఈ రెండు ఆప్షన్ యూజ్ చేస్తే మనకు ఆన్సర్ చెప్పచ్చు. ఏ అనేది 11 తో డివిజిబుల్ అవుతుంది అండ్ 10 తో డివిజిబుల్ అవుతుంది అండ్ రిమైండర్ ఇస్ 5. దట్ మీన్స్ 10 × 11 is 110. 110 తో డివిజిబుల్ బై 5 రిమైండర్ నెంబర్ అనేది మనకి ఏ వాల్యూ, దట్ ఈస్ 115. సో మనం బై యూజింగ్ 2 ఆప్షన్స్ మనం చెప్పగలుగుతాం. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ఆల్సో చాలా సింపుల్. నెక్స్ట్, హౌ మెనీ బుక్స్ వర్ సోల్డ్ దిస్ మంత్ ఇన్ యువర్ షాప్. ఈ మంత్ లో ఎన్ని బుక్స్ సోల్డ్ అయినాయి. ఫస్ట్ ఇది లాస్ట్ మంత్ ఇచ్చిండు, మనకి లాస్ట్ మంత్ కాదు, ఈ మంత్ కావాలి. సో కంపారిజన్ ఇమేజ్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ దిస్ మంత్ వాస్ 2 times దట్ ఆఫ్ లాస్ట్ మంత్. ఈ మంత్ లో ఎంత సోల్డ్ అయినాయి, 2 months టైమ్స్ 2 times అన్నాడు. అంటే మనకి కంపారిజన్ వచ్చింది, అంటే చెప్పగలిగితే సరిపోతుంది. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద మౌంటైన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ is 60 degrees. సో దిస్ is 60 degrees. This is 60. The top of the mountain is seen from a point which is the horizontal line with the base. So this is. సో మనకి ఏం అడిగిండు, హైట్ అడిగిండు. సో ఈ హైట్ ఎంత, నీకు ఓన్లీ యాంగిల్ తెలుసు. సో నీకు ఏ వాల్యూ తెలియదు, బేస్ వాల్యూ తెలియదు, ఈ వాల్యూ తెలియదు. ఏ వాల్యూ తెలుసు నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో దట్ ఈస్ 4th ఆప్షన్. అండ్ నెక్స్ట్, ABC are in the geometric progression. What is A plus B plus C? Geometric progression means A power R. సో పవర్ లో ఉంటుంది. A is 7, ఫస్ట్ నెంబర్ ఇచ్చిండు. అండ్ ద థర్డ్ టర్మ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఇస్ 5 ద ఫస్ట్ టర్మ్. C అనేది A కంటే ప్రైస్ అన్నాడు. అంటే నీకు ఏమొచ్చింది, పవర్ వచ్చింది. పవర్ వచ్చిందంటే నీకు కంపారిజన్ చేయొచ్చు. అంటే బై యూజింగ్ 2 యూ కెన్ సే దట్ ఆన్సర్. నీకు ఆన్సర్ అవసరం లేదు, ఆన్సర్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ మోడ్, మోడ్ ఈస్ ద రిపీటింగ్ నెంబర్. ద అర్థమెటిక్ మీన్ ఇచ్చిండు. మీన్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ యావరేజ్. అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చిండు. సో వీ కెనాట్ సే దట్ మనకి ఆ నెంబర్ అనేది ఏ నెంబర్ రిపీటింగ్ ఉందో మనం చెప్పలేము. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2004, what is the percentage increase in the profit of the company X in the year 2016 with the respect to 2014. 2014 కంటే 2016 ఎంత ప్రాఫిట్ ఎక్కువ ఉందని అడిగింది. సో మనకి ఏం కావాలి చెప్పాలంటే 2014 వాల్యూ కావాలి, 2016 వాల్యూ కావాలి. చూద్దాం. ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ 2014 was 1 lakh which is 10% more than the 2015. 2014 కి 15 కి లింక్ ఇచ్చింది ఫస్ట్ దాంట్లో, చెప్పలేము. 16 కావాలి. కంపెనీ ప్రాఫిట్ ఇస్ 2016 was 2 lakhs which was 1 lakh more than the 2014. అంటే మనకి 2014 to 16 లింక్ ఇచ్చింది. అంటే మనకి ఆన్సర్ చెప్పగలుగుతాం. మనకి ఆన్సర్ అవసరం లేదు, ఆన్సర్ చెప్పగలుగుతావు. సో ఆప్షన్ 2 is right answer. నెక్స్ట్, let L be the set of straight lines in a plane is the relation S defined on L is reflexive relation. Reflexive means that is mirror అన్నమాట, మిర్రర్ లాగా. సో L1 L2 belongs to L, దీంతో కాదు. సో దీంతో మనం చెప్పవచ్చు, this is reflexive. Symbol denotes the reflexive. So
So option 2 is right answer. How many students are in the school? Students ఎంత మంది ఉన్నారు అడిగింది. So out of the total number of girls in the school, 25% belong to the age group below 10 years and these are 150 members. అంటే 25% యొక్క పీపుల్ ఎంత మందో మనకు చెప్పిండు. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ ఇస్ 5:7. ఓకే, సో మనకి గర్ల్స్ ఎంత మంది ఉందో ఇక్కడ వచ్చింది అండ్ గర్ల్స్ కు బాయ్స్ కు రేషియో వచ్చింది. అంటే ఇందులో నుంచి నీకు గర్ల్స్ ఎంత మంది ఉందో 5 కి 150 అంటే ఈచ్ వన్ 30. సో 7 కి ఎంత ఉందో కూడా తెలుస్తుంది. అంటే టోటల్ మెంబర్స్ మనం చెప్పగలుగుతాం బై యూజింగ్ 190. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ వాట్ ఈస్ ద ఆవరేజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై? ఎక్స్ అండ్ వై యొక్క ఆవరేజ్ ఎంత? ఎక్స్ అండ్ వై ఆవరేజ్ కావాలంటే నీకు ఏం కావాలి? సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 6 కాదు, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 6. ఈ రెండు వాల్యూ 6 అంటే మనకు ఆవరేజ్ ఫార్ములా ఏంటి? టోటల్ నెంబర్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. టోటల్ నెంబర్ ఎంత? 16 బై 2 ఈజ్ 8 ఆవరేజ్. చెప్పగలుగుతున్నాం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫీల్డ్? రెక్టాంగిల్ యొక్క ఏరియా కావాలంటే ఏం కావాలి? నీకు లెంత్ అండ్ బ్రెడ్త్ కావాలి. ఆర్ పెరిమీటర్ ఇచ్చిన మనం చెప్పగలుగుతాం. చూద్దాం. The expenditure incurred in the fencing along sides of the rectangle is 3,000. మరి expenditure ఇచ్చింది 30,000. సో మనం చెప్పలేము. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ పర్ ఫీట్ ఇస్ 500. సో మనకి ఇందులో నుంచి ఏం చేసినా మనకి ఏరియా వస్తుంది. ఓన్లీ ఏరియాతో మన లెంత్ అండ్ బ్రెడ్త్ అని చెప్పలేము. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్ m is divisible by 96. m అనే వాల్యూ 96 తో డివిజిబుల్ అవుతుందా అని అడిగింది. సో మనకి ఏం కావాలి? m వాల్యూ కావాలి. m is divisible by 12 and m is divisible by 8. సో m అనే వాల్యూ 12 తో డివిజిబుల్ అవుతుంది అండ్ m అనే వాల్యూ 8 తో డివిజిబుల్ అవుతుంది. సో is 24 is divisible by 12 and 24 is divisible by 8. అంటే 24 అనేది 96 తో డివిజిబుల్ అవుతుందా? సో అవుతుంది. 24 4 ద సో 24 4 ద సో ఇది 0.25. సో మనకి ఈ విధంగా చెప్పొచ్చు ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే ఆప్షన్ 4 ఇచ్చింది. సో అంటే ఆప్షన్ 4 ఎందుకు ఇచ్చిందంటే m వాల్యూ తెలియదు కాబట్టి మనకి ఇచ్చింది. బట్ ఆ నెంబర్ అనేది 12 తో డివిజిబుల్ అవుతుంది, 8 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి నెంబర్ మస్ట్ బి ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ 12 and 8. అంటే 12 and 8 ఇన్ ఎల్సిఎం అవుతుంది 24. సో మనం చెప్పగలగచ్చు. సో మనకి ఇది ఈ క్వశ్చన్ అనేది ఆబ్జెక్షన్ పెట్టచ్చు. సో ఆప్షన్ 3 కూడా ఆన్సర్ రైట్ అవుతుంది. సో ఆబ్జెక్షన్ పెట్టచ్చు ఈ క్వశ్చన్. నెక్స్ట్, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇంటీజర్స్ RH2UV is 100. అర్థమెటిక్ మీన్ ఇచ్చాడు. మీన్ అంటే ఏంటి? మీన్ ఇస్ ఆవరేజ్, నథింగ్ బట్ ఆవరేజ్. సో టోటల్ నెంబర్ ఇస్ 500. టోటల్ నెంబర్ ఇస్ 500 టోటల్. అరే ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దీస్ ఇంటీజర్స్ గ్రేటర్ దెన్ 100. 100 కంటే ఎక్కువ ఉంటాయా ఏ 2 నెంబర్స్ యొక్క వాల్యూ అనేది? సో 3 ఆఫ్ ద ఇంటీజర్స్ ఆర్ లెస్ దాన్ 50. సో 3 అనే వాల్యూస్ లెస్ దాన్ 50 అంటే మనకి టోటల్ 500 కావాలంటే మస్ట్ బి 2 ఆర్ greater than 100. So no one of these integers is equal to 100. Actually ఇందులో సెకండ్ దానిలో ఇచ్చేసాడు 100 ఏ యొక్క వాల్యూ 100 కంటే ఈక్వల్ కాదు. ఈక్వల్ కాదు అంటే 100 కాదు, అంటే లెస్ దెన్ 100 ఆర్ గ్రేటర్ దెన్ 100. బట్ మనం యూజింగ్ ఫస్ట్ ఆప్షన్ 3 ఇంటీజర్స్ ఆర్ లెస్ దెన్ 50 అంటే మస్ట్ బి 2 ఇంటీజర్స్ ఆర్ మోర్ దెన్ 50. సో మోర్ దెన్ 100. సో యూజింగ్ ఫస్ట్ ఆప్షన్ మనం చెప్పొచ్చు. అంటే ఇది ఆప్షన్ 4 ఇచ్చింది, ఇది కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్, PQ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ P is multiple of Q. P అనేది మల్టిపుల్ ఆఫ్ Q అంటే P ఈక్వల్ టు సమ్ K into Q అని అడిగింది. సో ఎవ్రీ డిస్టెన్స్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ Q ఈజ్ ఆల్సో ఏ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ P. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఇచ్చింది. సో మనం చెప్పలేము ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ Q ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ P. దిస్ ఇస్ వాట్ వి వాంట్. సో ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ Q ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ P. దట్ ఇస్ if 2 into 3 is 6, ఇది Q వాల్యూ అనుకుంటే నెక్స్ట్ 3 into 3 is 9. సో ఎవ్రీ ఫ్యాక్టర్ 2 into 3. సో 2 into 3 into 3 ఇలా తీసుకుంటే ఏమవుతుంది? ఈజ్ 18. అంటే ఇందులో ఉండే ఫ్యాక్టర్ ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో ఇప్పుడు ఏమన్నాడు? Q యొక్క P is a multiple of Q. Yes, P is a multiple of Q. By using second option you can say that. Next, the sum of the Anil has 3 chords A, B and C. He owes balance on all 3 chords. Okay, owes అంటే that is remaining balance. Thus he owes the greatest balance on the chord B. Chord B లో ఎక్కువ ఉందా balance అని అడిగింది. So the sum of the balance on chords B and C is 1350, which is 3 times the balance on chord A. So B and C to A comparison. So మనకి B కి C కి comparison దగ్గర
Next, the balance on card B is 4 by 3 of the balance card of A and 4 by 5 of the balance of C. So మనకి ఏమి ఇచ్చింది, B to A ఇచ్చిండు, A to C ఇచ్చిండు. సో A to B to C రిలేషన్ ఇచ్చిన కాబట్టి మనకి A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ తెలుస్తుంది. అప్పుడు మనకి ఏం చేస్తాం, అది గ్రేటర్ లెస్ అని మనం చెప్పగలుగుతాం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. బై యూజింగ్ సెకండ్ ఆప్షన్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్, is the standard deviation of the age of students in class A is greater than the standard deviation of the age of students class B. So class A is greater అని అడుగుతుంది. క్వశ్చన్ మార్క్ చెప్పగలుగుతామా లేదని చూడాలి. The difference between the age of any two students in class A is always more than 1 year. So A కు కంపారిజన్ ఇచ్చిండు అండ్ ఇందులో B యొక్క కంపారిజన్, no students in class B is more than 6 months older than any other student. సో నీకు ఇందులో A తెలుస్తుంది, ఇందులో B తెలుస్తుంది. సో కంపేర్ చేస్తే గ్రేటర్ లెస్ తెలుస్తుంది. అంటే బై యూజింగ్ ఫస్ట్ అండ్ 2 మనం చెప్పగలుగుతాం. అంటే ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, n is a even integer. n అనే వాల్యూ ఈవెన్ అని అడుగుతున్నాను. 6n is even. 6 into n is even. అంటే ఇప్పుడు n వాల్యూ 1 తీసుకుంటే ఏమవుతుంది, ఇట్ ఇస్ 6. n వాల్యూ 2 తీసుకుంటే ఏమవుతుంది, ఇట్స్ 12. అంటే నువ్వు n వాల్యూ 1 తీసుకున్నా 2 తీసుకున్నా ద నెంబర్ మస్ట్ బి ఇస్ ఈవెన్. సో n వాల్యూ ఎంతనో మనం చెప్పలేం, ఈవెన్ ఆర్ ఆడా చెప్పలేం. ఓకే. సెకండ్, 71 n is odd. So 71 into 1 is 71 is odd number. 71 into 2 is 142 is even number. So మనకి ఏం అంటే అప్పుడు 71 multiple is odd అంటే the must be n must be is odd number అంటే మనం చెప్పగలుగుతాం. So by using second option we can say that. So second option is right answer. Next, z is an integer. What is the unit digits of z cube? So z cube యొక్క unit digit ఎంత అని అడుగుతున్నాం. 5. Z is a multiple of 5. So z is a multiple of 5 అంటే that means ending with 5 or ending with 0. Ending with 5 or ending with 0. So that is 5 into 2 is 10 కావచ్చు, 5 into 3 is 15 కావచ్చు. So 10 cube. So unit digit is 0 and 5 cube. Unit digit is 5. So 0, 5 అని మనం చెప్పొచ్చు. So but we have two chances, two options. అందుకని మనకి z అనేది పర్టికులర్ గా చెప్పలేం. 10 కావచ్చు, ఎండింగ్ విత్ 0 కావచ్చు, ఎండింగ్ విత్ 5 కావచ్చు. సో option 4 is right answer. Next, what is the ratio of discounted price of an item to market price? Market price కి discount కి రేషియో అడిగింది. అంటే మనకి ఇచ్చిన హింట్ లో ఏముండాలి, డిస్కౌంట్ కి మార్కెట్ ప్రైస్ ఒక వాల్యూ ఇవ్వాలి. ద డిస్కౌంటెడ్ ప్రైస్ ఇస్ 4 less than ద మార్కెట్ ప్రైస్. 4 less than అన్నాడు, బట్ ఎంతో తెలియదు. సో మనం రేషియో అనేది తీసుకోలేదు. సో ఇక్కడ 6 తీసుకుంటే 10 తీసుకుంటే ఒక రేషియో వస్తుంది, ఇక్కడ 10 తీసుకుంటే 14 తీసుకుంటే ఒక రేషియో వస్తుంది. రేషియోస్ ఆర్ డిఫరెంట్. సో చెప్పలేము. నెక్స్ట్, డిస్కౌంట్ ప్రైస్ ఇస్ 20% less than the market price. So market price is 100%, then discount price is 20%. That means it will be cost price is 8%, selling price is 80%. So we can say that it is 4:5 ratio చెప్పగలుగుతాం. సో ఆప్షన్ 2 బట్టి మనం చెప్పగలుగుతాం. Okay, that is for data sufficiency. Next, back question. Okay, front. So f is 6, here 9 అంటే +3, r is 15, r is 18, here is 21 +3, o is 15, is +3 18 అంటే అన్ని +3 చేస్తాం. సో b is 2, 2 + 3 is 5 and a is 1 +3 is 4, just 0 5 0 4 okay అన్ని ఉన్నాయి. c is 3, so 0 6, so 0 5 0 4 0 6, so this will be the answer. And next, k will be 11, 11 + 3 is 14, so this will be the answer. Next, SUWY LPDX. సో మన కంపారిజన్ చూద్దాం. సో ఇక్కడ ఐ వాల్యూస్ అన్నిట్లో చూస్తే ఫస్ట్ సింబల్ ఐ ఉన్నాయి, ఇక్కడ యూ ఉంది. సో మనం ఓన్లీ ఈ సెకండ్ థర్డ్ చూస్తే సరిపోతుంది. యూ బికమ్స్ పి. యూ ఎంత ఇస్ 22. ఓకే, సారీ ఇస్ 21. పి బికమ్స్ ఎంత 16. ఇట్ విల్ బి -5. It will be -5. Okay. Next, W becomes T. So W becomes enta, W enta, that is 23 is T is -3. So -5 and -3. So R value enta is 18. 18 minus 5 is becomes 13. So 13 value enta, it will become M. And T minus 3 enta, it's 17. 17 means Q. So మనకి ఏం ఉండాలి, it will be M and Q. This will be the answer. And next, 1 14 39 155. Okay, 1 14 39, it will be how 7 into 2 13 into 3, and next gap, that will be 5 into 31. So it will be
into 2 into 3 and next will be into 4. So it will be into 4. Okay, so అంటే 4 తో డివైడెడ్ నెంబర్ ఏంటిది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 84 is the answer. చిన్న లాజిక్. నెక్స్ట్ ADJP. okay, A will be 4, it will be 1 4 10 and P will be 16. ఇది ఎలా ఉంది? 3 into 1 plus 1, this will become 3 into 3 plus 1, it will become 3 into 5 plus 1. Okay, so it is multiple of 3 and plus 1. Okay, so W value is uh, uh, 23. So it is multiple of 3 plus 1 is out the car, and X value is 24. So it is multiple of 3 but not plus 1. Okay, it is easy to go. And Z value is 26. It is multiple of 3 plus 2. Manaku plus 1 kavali. So Y is 25. It is 3 into 8 plus 1. So this will be the answer. So fourth one will be the answer. Okay. And the next one, M is 13 plus 18 is 31, and 11 plus 13 is 24, and 10 plus 9 is 19, and P is 16 plus 18 is 34. 34 is the answer. Next, reading. Reading is మనకి ఏమొస్తుంది? knowledge. Okay, running is the speed, not. Working is the experience వస్తుంది. Traveling, pleasure. Swimming, water. So suitable answer is working is and you have experience. This will be the answer. Next, square and cube. Okay, square and cube and is same. Square is a 2D diagram, cube is 3D diagram. And circle. Circle becomes tangent kaadu, chord kaadu, center kaadu. It's sphere. So sphere also look like circle. So that will be the answer. The fourth one will be the answer. Next, man becomes this one, sun becomes. So here ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. సో n వాల్యూ ఇక్కడ ఏంటిది? MO. సో మనకి ఎండింగ్ విత్ ఏం ఉండాలి? MO ఉండాలి. ఓన్లీ ఆప్షన్ ఒకటే ఉంది. సో దిస్ విల్ బి ద ఆన్సర్. చూసి పెట్టేది. నెక్స్ట్, mouse become this one, light becomes what? Okay, so M is 13 becomes what? It's 11. So minus 2. So మనకి L ఎంత? is 12. It's minus 2 is 10. Okay, 10. First 10 అంటే ending with starting with J. ఇవి రెండు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, O becomes P. సో O ఎంత? 15. P ఎంత? 16 plus 1. సో I 10 plus 1 ఎంత? 11. 11 ఎంత? sorry, I become 9 plus 1 ఎంత? 10. 10 ఎంత? J అంటే J. So J, what is J? This is the answer. The fourth one. Next, B becomes C, that is plus 1, and A becomes U, this is plus 20. Okay, N becomes P, and this 14 becomes is plus 2, and D become F, this is plus 2. మనకి కంపారిజన్ ఏ లేదు. plus 1 plus 20 plus 2 plus 2. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ A ఉంది, A becomes what? U. A becomes U ఉండాలి, అన్ని U ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ప్లస్ 1 కాబట్టి C బికమ్ ప్లస్ 1 అండ్ D అన్ని D ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకేం కంపారిజన్ చేద్దామంటే ఓకే, ఇందులో మనకి ఇచ్చిన జాగ్రత్త చూస్తే A becomes U, that means AEIOU. ఓకే, that means AEIOU, కాన్సనెంట్స్ అండ్ సో అంటే మనకి ఇక్కడ ఏముంది? E ఉంది. సో AEIOU లో ఉండాలి మనకి ఎండింగ్ విత్. సో ఏముంది? ఇది B కాదు. సో ఈకి ముందు వచ్చేది ఏంటి? ఏ ఓన్లీ ఏ. సో I కాదు. సో దిస్ ఈజ్ విల్ ద ఆన్సర్. డూసా విల్ బి ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ విల్ బి ద ఆన్సర్. కొంచెం లాజిక్, టెన్షన్ పడితే ఆన్సర్ పోతుంది. సో విచ్ ఇస్ ద ఆడ్ వన్? సో when -3, this is -2 -1 రాసుకోవచ్చు. అంటే x equal to 2, 1, and this will be the 6 2, 3. మనకి ఏమొస్తాయి అంటే ఇది ఇంకా రేషనల్ నెంబర్స్ లో వస్తాయి, రూట్ లో వస్తాయి. సో ఓకే, రూట్ లో వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో రూట్ లో వస్తుంది. 4 రావాలంటే రూట్ లో వస్తుంది. అండ్ దిస్ విల్ బి ద 16, దట్ ఇస్ -4 -4 is -8. అంటే x becomes 4, 4. సో అన్ని రూట్స్ డిఫరెంట్ వచ్చినాయి, బట్ ఈ ఒక్క రూటే సేమ్ నెంబర్స్ వచ్చినాయి. అంటే ఇస్ రియల్ నెంబర్, రియల్ రూట్స్. దీస్ ఆర్ రియల్ రూట్స్. So which is odd one? This will be the odd one. The fourth option is right.
Next, Kanchenjunga, Sapura, Vindhya. Okay, these are the mountain ranges. So this is not. So second option is right. Okay, so this will be the question paper. ఇంకో పార్టీలో ఇంకా వేరే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే క్వశ్చన్స్ అన్ని ఈజీగానే ఉన్నాయి, బట్ మీరు ఎగ్జామ్ రాయడం అనేది మీ మిస్టేక్లో పోయింది. సో మీరు ఏం చేశారంటే టెన్షన్ పడి పోతున్నారంట. ఓకే.